నామానికే మహిమ కలుగునుగాక. ఫాల్ ఫ్యామిలీ మినిస్ట్రీస్ వారు సమర్పించు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో దైవజనులు బిషప్ డాక్టర్ వి ఎనోష్ పాల్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. తప్పక మీ అందరూ వీక్షించి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందండి. ఆమేన్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులరా, సంతోషము. ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి వాక్య భాగాన్ని చదువుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథము 40వ కీర్తన 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా ఆలస్యము చేయకము. చాలండి, అదే మాటని మరొక మారు మనం చదువుకుందాము. వీలైతే అందరూ కూడా నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా ఆలస్యము చేయకుము. అందరూ తల వంచండి. ప్రార్థన. కళ్ళు మూసుకొని మనమందరం కూడా మన రెండు చేతులను జోడించి ప్రభునికి నమస్కరిస్తూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడండి. మాకు కావలసిన అవసరమైన విశేషమైన మంచి సంగతులు నీ దాసుల నుంచి బోధించమని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను మరుగుపరచండి. నాలో నుండి నీ బిడ్డలతో మీరు మాట్లాడించుకోనండి. ప్రతి ఒక్కరూ రెండు చేతులు జోడించి, తండ్రి నాతో మాట్లాడినైనా, నువ్వు మాట్లాడితే నాకు ఆశీర్వాదం, నువ్వు మాట్లాడితే నాకు దీవెన, నువ్వు మాట్లాడితే నాకు మేలు ప్రభు అని చెప్పి అందరూ కూడా ప్రార్థించండి. ఒకసారి అందరూ మీ రెండు చేతులు ఆకాశం చాపి పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థన చేయండి. దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడు ఈ వాక్యం మనకు అర్థమవుతుంది. ఈ వాక్యము మనల్ని బలపరుస్తుంది. ఈ వాక్యానికి మనం లోబడగలుగుతాం. కనుక ఆత్మ అభిషేకం కొరకు అందరూ ప్రార్థించండి. తండ్రి, నన్ను అభిషేకించయ్యా, నన్ను అభిషేకించు ప్రభువా, పరిశుద్ధాత్మ చేత నన్ను అభిషేకించు అని చెప్పి అందరూ కూడా ప్రార్థించండి. అంతేకాదు, మీరు అందరూ మీ కుడి చేతిని తీసి మీ తల మీద పెట్టండి. పాపములను క్షమించమని ప్రభుని వేడుకోండి. ఇదిగో నా తలపైన నా యేసు చిందించిన సిలువ రక్తం ఉంది. ఆ సిలువ రక్తం నన్ను కడుగుతుంది, నా పాపములను కడుగుతుంది, నా దోషములను కడుగుతుంది అని విశ్వాసం ఉంచుతూ ప్రార్థన చేయండి. పాపములు క్షమించమని ప్రభుని వేడుకోండి. నా యేసయ్య, మా దోషాలన్నీ కడగండియా, మా పాపములన్నీ కడగండియా. ఇదిగో మన పాపములను మోసుకొని పోతుంది ఆ గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఎవరూ కాదు, యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మన దోషాలను మోసుకొని పోతూ ఉన్నాడు, మన పాపములను ఆయన కడుగుతూ ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరుడా, పాపక్షమాపణ కోరని అందరూ కూడా. ఎందుకంటే మన హృదయం శుద్ధిగా ఉంటే ఈ వాక్యం మనలోకి నేరుగా ప్రవేశిస్తుంది. మన హృదయం శుద్ధిగా ఉంటే మన జీవితంలో ఈ వాక్యం కార్యం చేస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మంచి హృదయం కొరకు ప్రియులారా ప్రార్థన చేయండి. దేవుడు తన ఆత్మ చేత మిమ్మల్ని నింపబోతున్నాడు, అభిషేకించబోతున్నాడు. ప్రియులారా, మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు తన లేఖనములలో తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. యేసయ్యా, నీ వందనాలు, నన్ను మరుగుపరిచి ఈరోజు నీ బిడ్డలతో మీరు సూటిగాను తేటగాను మాట్లాడించుకోమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి? ఈరోజు దేవుడు మనతో కొన్ని సంగతులు మాట్లాడబోతూ ఉన్నాడు.
ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే కీర్తనల గ్రంథము 40వ కీర్తన 17వ వచనంలో మనం చివరి మాటను ఒకసారి పరిశీలన చేస్తే ఆలస్యము చేయకుము. ఇది భక్తుడైన దావీదు పలుకుతున్న ప్రార్థన, భక్తుడైన దావీదు దేవుని దగ్గర పెడుతున్నటువంటి మొర్ర. అంటే ఆలస్యం చేయొద్దయ్యా అని చెప్పి ప్రభువుని వేడుకుంటా ఉన్నాడు. ప్రియులారా, నిజమే, కొన్ని సందర్భాల్లో దేవుడు దావీదు పట్ల ఎలాగైతే ఆలస్యం చేశాడో మన పట్ల కూడా కొన్నిసార్లు ఆలస్యం చేస్తూ ఉంటాడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, జవాబు రాదు. అడుగుతూ ఉంటాం, మనం అనుకున్నది నెరవేర్చబడదు. అలాంటి సందర్భంలో మనం చాలా నిరాశ అయిపోతూ ఉంటాం. కొంతమంది అయితే దేవుడు నా ప్రార్థన ఆలకించలేదా, నా మొర్రకు దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వటం లేదు అని చెప్పి ఆందోళన పడడాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు దావీదు అదే ప్రార్థన చేస్తున్నాడు, నా ప్రభువా, నా ప్రార్థనకు నువ్వు ఆలస్యం చేయొద్దు, నా మొర్రలకు ఆలస్యం చేయొద్దు. ఆలస్యం చేస్తే ప్రభువా నేను తట్టుకోలేకపోతున్నాను కనుక నువ్వు దయచేసి తొందరగా నా జీవితంలో కార్యం చేయ ప్రభువా అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా ఆలస్యం అవుతుంది అంటే నువ్వు తప్పకుండా ఒక విషయాన్ని గ్రహించాలి. ఆలస్యం దేవుడు చేశాడు అంటే గొప్ప అద్భుతం నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ప్రార్థనకు ఆలస్యం అవుతుంది అంటే శ్రేష్టమైన సమాధానం దేవుని దగ్గర నుంచి రాబోతుంది. నీ ప్రార్థనకు ఆలస్యం అవుతుంది అంటే నువ్వు గొప్ప ఉపకారాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకోబోతున్నావు. నీవు ఆలస్యం అవుతున్నప్పుడు నువ్వు ఒక విషయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆలస్యము ఎందుకు జరుగుతుంది, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడు అంటే, ఒకటి, నీవు అనుకున్న దానికంటే అద్భుత కార్యాన్ని ప్రభు జరిగించడానికే ఆలస్యం చేస్తాడు. రెండవది, నిన్ను పరీక్షించడానికి దేవుడు ఆలస్యం చేస్తాడు. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో మన యొక్క ప్రార్థనకు జవాబు రాకుండా అపవాది ఆటంకపడతా ఉంటాడు. చూడండి, దానియేలు ప్రార్థన చేసినప్పుడు సమాధానము దేవుని దగ్గర నుంచి రాకుండా అపవాది ఆటంకపరిచాడు. దానియేలు 21 దినాలు ప్రార్థన చేస్తేనే కానీ జవాబు దేవుని దగ్గర నుంచి రాలేదు. ఎందుకు అంటే అపవాది ఆ జవాబు రాకుండా ఏం చేశాడయ్యా అంటే ఆలస్యం చేశాడు, రానివ్వలేదు, ఆటంకంగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఆలస్యం చేసి మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఆలస్యం అవుతున్నప్పుడు నీవు ఎలా స్పందిస్తున్నావు, ఆలస్యం అవుతున్నప్పుడు నీ నోటి మాట ఎలా ఉంది, ఆలస్యం అవుతున్నప్పుడు ఏ విధంగా నీ ఆలోచన ఉన్నది అనేది కనుక్కోవడానికి దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆలస్యం చేస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు ఆలస్యం చేశాడు అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అడిగిన దానికంటే గొప్ప అద్భుతము నీ జీవితంలో జరగబోతుందనే సంగతిని నువ్వు తప్పకుండా గ్రహించాలి. దేవుడు ఆలస్యం చేశాడంటే ఆంతర్యం ఏదో ఉంటుందండి. ఆయన ఆలస్యం చేశాడు అంటే అర్థం ఏదో ఉంటుందండి. ప్రియులారా, మనము కొన్ని సందర్భాల్లో ఆయన యొక్క ఆలోచనను మనం ప్రియులారా ఎంత మాత్రం కూడా ఏకీభవించలేకపోతూ ఉంటాం. ఆయన ఆలోచనను మనం ఎంత మాత్రం కూడా అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం. కానీ ప్రియులారా, నీకంటే దేవుడు చాలా జ్ఞానవంతుడు, నీకంటే దేవుడు చాలా ప్రియులారా నీ క్షేమాన్ని ఎరిగినవాడు. ప్రియులారా, నిన్ను ఉద్ధరించాలని ఎదురు చూస్తున్నవాడే దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డ, అందుకే నిన్ను పరీక్షిస్తూ ఉంటాడండి ఆలస్యం చేసి. ఆలస్యం అవుతుంది కదా అని చెప్పి నువ్వు నీ విశ్వాసాన్ని కోల్పోద్దు. ఒక గొప్ప కార్యం నీ జీవితంలో ప్రభు జరిగించబోతున్నాడు, అందుకే ఆలస్యం అవుతుంది. చూడండి, లేఖన భాగాల్లో మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులరా ఆయన ఆలస్యం చేసిన ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను సువార్త 11వ అధ్యాయము
3వ వచనాన్ని ఒక్కమారు మనం చదువుదాం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనం. అతని అక్కా చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్టు దేవుని మహిమ కొరకు వచ్చినది అనెను. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, ఆలస్యం చేసిన సందర్భం, ప్రభు ఆలస్యం చేసిన సందర్భం. లాజరు రోగి అయి ఉన్నాడు. లాజరు రోగి అయ్యే సమయానికి యేసుక్రీస్తు ప్రభువారు అద్దరిలో ఉన్నారండి. అద్దరి అనగా సముద్రపు అవతల. ఆయన అక్కడ ప్రియులారా పరిచర్య నిమిత్తమై వెళ్ళారు. ఇంతలోపల ఆయనకు తెలిసిన విషయం ఏంటి అంటే, ఆయనకు వచ్చిన సమాచారం ఏంటి అంటే, లాజరు రోగి అయి ఉన్నాడు అనే సమాచారం యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చింది. ప్రియులారా, నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడి నుంచి బయలుదేరాలని ఆయన యోచన చేశాడు. నిజానికి అంటే ఉదాహరణకి ఈరోజే ఆయన ప్రయాణించవలసిన వాడై ఉన్నాడు, యువతలకి రావలసిన వాడై ఉన్నాడు. కానీ ఎప్పుడైతే లాజరు రోగి అయి ఉన్నాడనేటువంటి విషయము యేసుక్రీస్తు ప్రభువారికి తెలిసిందో, ఇప్పుడు ప్రియులారా ఆయన ప్రయాణాన్ని 2 దినాలు వాయిదా వేసుకున్నాడటండి. ప్రియులారా, అంతకుముందు మనం చదువుకుంటే అక్కడ యేసయ్యకి కబురు కూడా ఎలా వెళ్ళిందంటే, నీవు ప్రేమించిన లాజరు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే దేవుడు లాజరును ప్రేమించాడు. దేవుడు లాజరును ప్రేమించాడు అంటే లాజరు కూడా దేవుడిని ఏం చేశాడు? ప్రేమించాడు. అంటే ఇద్దరి మధ్యన బాండింగ్ చాలా బాగుందండి. ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ప్రేమ చాలా శ్రేష్టమైంది. అందుకే అంటున్నారు కదా, నీవు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు. నువ్వు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ వర్తమానము తెలిసినప్పుడు ఆయన తన ప్రయాణమును 2 దినములు వాయిదా వేశాడు. ప్రియులరా, ఈరోజు ఆలోచన చేస్తే చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుందాం. ప్రియులరా, ఇప్పుడు ఆయనతో ఉన్న శిష్యులు ప్రియులరా ఒక సమాచారం వాళ్ళు పొందుకున్నారు. ఏంటి సమాచారం అంటే, ఉదాహరణకి ఈరోజు మనం బయలుదేరి అవతలకి వెళ్ళిపోతున్నామనే సమాచారం. కానీ ఎప్పుడైతే లాజరు రోగి అయి ఉన్నాడని తెలిసిందో, ఇప్పుడు యేసయ్య 2 దినాలు మనం ఇక్కడే ఉండబోతున్నాం అన్నాడు. ప్రియులరా, శిష్యుల మధ్యన కలవరం ప్రారంభమైంది. ఇదేంటి, యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడే అవతలకి వెళ్దామన్నాడు, కానీ లాజరు రోగి అయి ఉన్నాడని తెలిసి 2 దినాలు మనం ఇక్కడ ఉండబోతున్నామని చెప్తున్నాడు, ఏంటా అని చెప్పి వారిలో కూడా ఆలోచన ప్రారంభమైందండి. నిజమే, యేసయ్య ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఒక మహోన్నతమైన అద్భుతాన్ని ఆ గృహంలో చేయబోతున్నాడు కాబట్టి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో కూడా ఒక అద్భుతం చేసే ముందు దేవుడు ఆలస్యం చేస్తాడు. నీ యొక్క శ్రమలకు జవాబు ఇంకా రాలేదా? భయపడొద్దు, ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. నీ కష్టాలకు ఇంకా జవాబు రాలేదా? భయపడొద్దు, దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. నీ గృహంలో నువ్వు అనుకున్న శుభకార్యం జరగట్లేదా? భయపడకు, దేవుడు ఒక మహోన్నతమైన అద్భుతాన్ని దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ప్రియులారా, నీ కుటుంబంలో సమస్యలు వేదనలు విడిచిపెట్టి పోవడం లేదా? ప్రభు ఆలస్యం చేస్తున్నాడంటే ఒక అద్భుతం నీ జీవితంలో దేవుడు తొందరలో జరిగించబోతా ఉన్నాడండి. ఇప్పుడు ఆయన ఆలస్యం చేశాడు. 2 దినాల తర్వాత ప్రియులారా, మరియమ్మ మార్తమ్మ ఉన్నటువంటి గ్రామానికి, లాజరు ఉన్నటువంటి గ్రామానికి జాగ్రత్తగా ఆయన ప్రయాణమై తిరిగి వచ్చాడండి. వచ్చిన తర్వాత పోనీ నేరుగా మరియ మార్తల ఇంటికి వెళ్తున్నాడంటే ఆయన వెళ్ళటం లేదు. ప్రియులారా, అక్కడక్కడ ఉన్న వారిని అందరినీ పలకరించి వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళని కూడా పలకరించి ఈయన జాయిగా మెల్లగా వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రియులారా, నిజానికి మనం ఎవరినైనా పలకరించడానికి వెళ్తే, అంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ చనిపోయిన గృహాన్ని మనం సందర్శించడానికి వెళ్ళినప్పుడు నేరుగా వాళ్ళ ఇంటికి పోతాం. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ప్రియులారా, అందరి గృహాలను కూడా దర్శించుకొని మెల్లగా వారి ఇంటికి వెళ్తా ఉన్నాడు.
వెళ్ళినటువంటి సందర్భంలో లోపల మరియమ్మ ఏడుస్తూ ఉంది. మార్తమ్మ ప్రభుని ఎదుర్కోవడానికి వచ్చింది. ఇప్పుడు ప్రియులారా, వచ్చినటువంటి ఆ యొక్క మార్తమ్మ అంటుంది, ప్రభువా నువ్వు ఇక్కడుంటే నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, ఇప్పుడైనా నీ యొక్క తమ్ముడు బ్రతుకుతాడనేటువంటి నమ్మకం నీకుందా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆమంటుంది, ఇదిగో పునరుద్ధానములో నా తమ్ముడు తిరిగి లేస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే ఇక్కడ ఆలోచన చేసినట్లయితే చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఆలస్యం చేశాడు ప్రభు, ఆలస్యం చేశాడు. అంతేకాదు, ఇంకా మనం ఆలోచన చేస్తే ఇప్పుడు లాజర్ని ఎక్కడ పెట్టారు అని చెప్పి వారిని ఆరా తీసి లాజర్ సమాధి దగ్గరికి ప్రభు వెళ్ళాడటండి. వెళ్ళి అక్కడ నిలబడి ఏం చేస్తున్నాడంటే ఆయన కన్నీరు విడుస్తున్నాడంట. ఎందుకు కన్నీరు విడుస్తున్నాడు అని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే లాజర్ మీద ప్రేమతో కాదు, లాజరు చనిపోయాడు అనేటువంటి బాధతో కాదు, ఇంకొక దానితో కాదు. ఈ ప్రజలు నాతో ఉంటూ, నాతో కలిసి భోజనం చేస్తూ, నాతో బ్రతుకుతూ, నాతో ప్రయాణం చేస్తూ, నేను ఎక్కడికి వెళితే అక్కడికి వస్తున్నటువంటి ఈ ప్రజలు నేను ఇదిగో చనిపోయిన లాజరును బ్రతికించగలనన్న విశ్వాసము వీరు ఉంచలేకపోయారు అనేటువంటి విషయమై ఆయన ఏడుస్తూ ఉన్నాడంటండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ప్రియులారా, లాజరును బ్రతికించి, లాజరు లే అనగానే సమాధి నుండి లేచాడు లాజరు 3 దినాల తర్వాత. ఇప్పుడు లాజరును బ్రతికించి తన అక్క చెల్లెలకు అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆలస్యం చేశాడు ప్రభు, కనుక మంచి అద్భుతాన్ని వారి ఇంట్లో చేశాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆలస్యం అయింది. ఆలస్యం తర్వాత చనిపోయిన తమ్ముడినే మరలా తిరిగి వారికి అప్పగించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున నువ్వు కూడా ఆలస్యం అవుతుందని బెంగ పెట్టుకున్నావేమో, ఆలస్యం అయిపోతుందని ప్రియులారా కంగారు పడుతున్నావేమో, ఇంకా నాకు ఏ ద్వారం తెరవబడలేదని నువ్వు చాలా చింతగా ఉన్నావేమో, ఇంకా నాకు ఉద్యోగం రాలేదు, వయసు అయిపోతుందని నువ్వు కంగారు పడుతున్నావేమో, చింతపడుతున్నావేమో, నీ పిల్లల గురించి చింతపడుతున్నావేమో, నీ కుటుంబం గురించి చింతపడుతున్నావేమో, నీ యొక్క పరిస్థితుల గురించి చింతపడుతున్నావేమో, నీ వ్యాపారం గురించి చింతపడుతున్నావేమో. సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో ఆలస్యం అవుతుంది అంటే ఒక అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆలస్యం అవుతుందంటే ఒక ఆశ్చర్యకరమైన సంగతిని దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆలస్యం వెనకాల ఏమండి దేవుని యొక్క గొప్ప మర్మం ఉన్నది. ఆలస్యం అవుతుందంటే నిన్ను దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. ఆ పరీక్షలో నువ్వు ఎలా ఉండబోతున్నావు అనే దాని మీదే నీ యొక్క అద్భుతం ఆధారపడి ఉంది. నిన్ను పరీక్షించినప్పుడు, ఆలస్యం చేసినప్పుడు ప్రియులారా, నీ యొక్క ఆలోచన ఎలాగున్నది, నిన్ను పరీక్షించినప్పుడు నీ ఉద్దేశం ఎలాగున్నది, నిన్ను పరీక్షించినప్పుడు నీ నోటి మాట ఎలాగున్నది, నిన్ను పరీక్షించినప్పుడు నీ తలంపులు ఎలాగున్నాయి అనే దాని మీదే నా ప్రియమైన సహోదరుడు నీ ఇంట్లో జరగబోయే అద్భుతం ఆధారపడి ఉంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఈరోజున నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు యేసయ్య ఆలస్యం చేసిన మరియమ్మ, మార్తమ్మల యొక్క జీవితాల్లో నెగిటివ్ స్పందన రాలేదండి. రాలేదు. అయ్యా చనిపోయాడు కానీ నువ్వు వెంటనే మా ఇంటికి రాలేదు, రోగి ఉన్నాడని తెలిసినప్పుడు నువ్వు రాలేదు అని చెప్పి ఏమంటే నిష్ఠూరంగాను ఆయన మీద ఎంత మాత్రం కూడా మాట్లాడలేదు. అంటే వారి యొక్క స్పందన శ్రేష్టంగా ఉందండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఆలస్యం అవుతున్నప్పుడు నీ స్పందన శ్రేష్టంగా ఉండాలి. నువ్వు స్పందించే తీరు మంచిదిగా ఉండాలి. దేవుని పైన నీ యొక్క అభిమానం, నీ యొక్క విశ్వాసము ఇంకా రెట్టింపవ్వాలి కష్ట సమయంలోనే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు ఒకవేళ నీకు తొందరగా సమాధానం ఇవ్వకపోతే నీ విశ్వాసం ఇంకా రెట్టింపవ్వాలి. దేవుడు నీకు ఇంకా సమాధానం ఇవ్వకపోతే దేవుని ఉద్దేశం ఏదో ఉంది నా పట్ల, అందుకే దేవుడు ఆలస్యం చేస్తున్నాడనే నమ్మకం నీలో కలగాలి. ఈ రోజున నా ప్రియమైన సహోదరుడా, చాలామంది నేటి దినాన్ని ఇలాంటి విశ్వాసం కలిగిన వారిగా లేరండి. ఆలస్యం చేస్తే చాలు ప్రభు నిందించేవారుగాను, ఆలస్యమైతే చాలు ప్రభు పైన ఒత్తిడి పెంచేవారుగాను, ఆలస్యమైతే చాలు దేవుని సేవకులపైన ఒత్తిడి పెంచేవారుగాను, ఆలస్యమైతే చాలు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు చాలామంది విశ్వాసుల యొక్క జీవితాల్లో మనకు కనబడతా ఉన్నాయి. ఈ రోజున సర్వశక్తిమంతుడైన దేవుడు ఆశ్చర్యకుడు తెలియజేస్తున్నాడు, ఆలస్యం అవుతుంది అంటే నీ జీవితంలో ఒక గొప్ప కార్యం దేవుడు జరిగించబోతున్నాడండి. అంతే. ఆలస్యం అవుతుంది అంటే ఒక అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.
అంతేకాదు ఇంకొక సందర్భాన్ని కూడా మనం పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకునే ముందు యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదు అనిను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, కానానులో వివాహం మనందరికీ తెలిసిన సందర్భం ఇది. ప్రియులారా, కానానులో వివాహం జరుగుతూ ఉంది. ఆ వివాహము చాలా గొప్ప వివాహం, ఒక యువరాజు వివాహం అనుకోవచ్చు, మనం చెప్పుకోవచ్చు. ప్రియులారా, ఈ వివాహంలో ద్రాక్షరసం అయిపోయిందండి. ఆనాటి దినాల్లో ద్రాక్షరసానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. నేటి దినాన్ని కూడా ఎవరైనా అతిథి మన ఇంటికి వస్తే మొట్టమొదటిగా మనం మంచినీళ్ళు ఇవ్వాలి, కొంచెం కాఫీ టీలు ఇవ్వాలి. ప్రియులారా, గమనించాలంటే ఇది అతిథి మర్యాద. అలాగనే అక్కడ కూడా ఒక అతిథి మర్యాద ఉంది. ఏంటి అతిథి మర్యాద అంటే, ఎవరైనా వివాహానికి పిలువబడినా వచ్చినా వారికి ఇవ్వాల్సింది ఏంటి అంటే ద్రాక్షరసం ఇవ్వాలి. ఇప్పుడు ప్రియులారా, ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం పోని వెంటనే సిద్ధపరిచేదా అంటే సిద్ధపరిచేది కాదండి. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళు వచ్చారు, ఉన్నతమైన వాళ్ళు వచ్చారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు వచ్చారు. కానీ ద్రాక్షరసాన్ని సిద్ధపరచగలిగిన వారు మాత్రం ఎవరు లేరు. మానవుని సాయం ఎంతవరకు అంటే, ఇదిగో నా దగ్గర ఒక మంచి కారు ఉంది, నువ్వు వేసుకుని వెళ్ళి తీసుకురా, ద్రాక్షరసం ఎక్కడైనా అమ్మితే అంతవరకు చేయగలడు. లేకపోతే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అవి నేను నీకు ఇస్తాను, వాటిని పట్టుకుని వెళ్ళి ద్రాక్షారసాన్ని పట్టుకురా అని చెప్పగలడు. మానవుని యొక్క సహాయం అంతవరకే. కానీ ప్రియులారా, ఇక్కడ ఆలోచన చేస్తే సర్వశక్తిమంతుడైన దేవుడు ఆశ్చర్యకరుడు తెలియచేస్తున్నాడు. చూడండి, దేవుడు చేసే కార్యాలు ఉన్నతమైనవి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు ద్రాక్షారసం అయిపోతే అందరూ కలవరపడుతున్నారు, అందరూ కంగారు పడుతున్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి ద్రాక్షరసం, ఏ విధంగా దాన్ని సిద్ధం చేయాలి? ఒకవేళ నిజంగా ద్రాక్షరసమే సిద్ధం చేయాలంటే ఒక్క రోజుతో అయ్యే పని కాదు. కొన్ని దినములు దాన్ని ఊరబెట్టి నానబెట్టి సిద్ధపరచవలసినటువంటి పరిస్థితి. అది సమయం సరిపోదు. అలాంటప్పుడు అందరి కలవరాన్ని చూసిన యేసు తల్లి అయినటువంటి మరియా యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య దగ్గరికి వచ్చి చెప్తుంది, నాయనా, ఈ వివాహంలో మరి ద్రాక్షరసం అయిపోయింది, ఈ వివాహంలో ద్రాక్షరసం కొరతగా ఉంది. ప్రియులారా, ఆ మాటకి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడండి, ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనకు తెలియచేస్తున్నాడు, ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇంకా నా సమయం రాలేదు, నేను ఇదేం చేయదలుచుకోలేదు, ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు యేసు తల్లి అంటుంది, ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. 6 రాతి బాణల నిండా నీటిని నింపారు. ప్రియులారా, గమనించాలి, నీటిని నింపిన తర్వాత ఆ యొక్క వ్యక్తుల్లో ఒక వ్యక్తికి చెప్తున్నాడు, ఇదిగో ఈ ద్రాక్షరసాన్ని ముంచి మీరు విందు ప్రధాని వద్దకు తీసుకొని వెళ్ళిపోండి. ప్రియులారా, ఇప్పుడు ఆ రాతి బాణంలో నీరు పోసిన సంగతే వీళ్ళకి తెలుసు, కానీ ప్రియులారా, అది ద్రాక్షరసముగా మారినటువంటి సంగతి వీళ్ళకి తెలియదండి. ప్రియులారా, ఇప్పుడు దాన్ని ముంచి విందు ప్రధాని దగ్గరికి పట్టుకెళ్ళిపోతున్నారు. విందు ప్రధాని అధికారం కలిగిన వాడు. ఇప్పుడు ఆ ద్రాక్షరసంలో ఏదైనా తేడా ఉంటే ఖచ్చితంగా పట్టుకొచ్చిన వాడిని కొడతాడు. అయినప్పటికీ ప్రియులారా, వాళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచారు గనుక, యేసుక్రీస్తు పైన నమ్మకం ఉంచారు గనుక, వారు ఆ నీటినే ముంచి విందు ప్రధాని దగ్గరికి పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు విందు ప్రధాని దాన్ని తాగి అంటున్నాడు, అబ్బా, ఇన్ని వివాహాలకు నేను హాజరయ్యాను, ఎవరైనా సరే ముందు మంచి ద్రాక్షరసం పోసి జనాలు కొంచెం మత్తుగా ఉన్నప్పటికీ చెడ్డ ద్రాక్షరసం పోస్తారు, జబ్బు రసం పోస్తారు. కానీ మీరేంటయ్యా, ముందు మంచి ద్రాక్షరసం పోశారు, ఇప్పుడు ఇంకా మంచి ద్రాక్షరసాన్ని పోస్తున్నారని చెప్పాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆలోచన చేస్తే దేవుడు ఆలస్యం చేశాడంటే అద్భుతం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభు నీ జీవితంలో ఆలస్యం చేస్తున్నాడంటే చాలా శ్రేష్టమైన కృపను పొందుకోబోతున్నావు.
ఆలస్యం అవుతుంది అంటే నీ జీవితంలో చాలా గొప్ప మహిమను నువ్వు చూడబోతున్నావు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలస్యం అవుతుందని చింతపడుతున్నావు, నువ్వు ఆలస్యం అవుతుందని కన్నీరు విడుస్తున్నావు. కొన్ని సందర్భాల్లో ప్రియులారా నీ విశ్వాసాన్ని కోల్పోతున్నావు. నా ప్రియ దేవుని బిడ్డ, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. నువ్వు అంటున్నావు, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఎంతో విశ్వాసంగా ఉంటున్నాను, అయినా నాకు దేవుడు ఉపకారం చేయడం లేదని అనుకుంటున్నావు. కానీ నీ స్పందన ఎలాగుండాలి ఇప్పుడంటే, దేవుడు నా కొరకు ఒక ఉన్నతమైన శ్రేష్టమైన ఆశీర్వాదమును సర్వశక్తిమంతుడు నా కొరకు సిద్ధపరిచాడనేటువంటి విశ్వాసము ఉంటే, నీకు ఈ విధమైన స్పందన ఉంటే, ఇదిగో నేడే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయబోతున్నాడు. రేపే నీ జీవితంలో అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఈ సంవత్సరంలోనే నీకు జవాబు రాబోతుంది. ఈ దినమందే దేవుడు నీ జీవితంలో ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. అది నువ్వు చూడబోతున్నావు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, తల్లి చెల్లి, నా ప్రియమైన సోదరి, ఈ రోజున సర్వశక్తిమంతుడైన దేవుడు ఆలస్యం చేశాడంటే అర్థం ఉంది. ఆయన్ని మొర్ర ఆలకించకుండా ఉన్నాడంటే ఏదో రహస్యం ఉంది. ఆయన మొర్ర ఆలకించకుండా ఉన్నాడంటే, నీకు ఆలస్యం చేస్తున్నాడంటే నీ కోసం ఏదో చాలా ఉన్నతమైన ఆశీర్వాదాన్ని సిద్ధపరిచి ఉంచాడు. అది నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున దాని కొరకు నువ్వు ఎదురు చూడు విశ్వాసంతో. ఆలస్యాన్ని నువ్వు పక్కన పెట్టు. ఆలస్యం అవుతుందనే చింతని నీలో నుండి తీసే, ఆలస్యం అవుతుందనేటువంటి దుఃఖాన్ని నీలో నుండి తీసే. సర్వశక్తిమంతుడైన దేవుడు నీ జీవితంలో నిన్ను మహిమకరంగా నిలబెట్టబోతున్నాడు. నువ్వెన్నో దినాల నుంచి ఎదురు చూస్తున్న ఇదిగో ఆ కార్యము నీ జీవితంలో సర్వశక్తిమంతుడైన దేవుడు నెరవేర్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నమ్మండి, విశ్వాసం ఉంచండి. దేవుడు నమ్మదగిన వాడు. దేవుని వాక్యం అంటుంది కదా, నమ్ముట నీ వలనైతే నువ్వు నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలడండి. ఏ పరిస్థితినైనా దేవుడు మార్చగలడమ్మా. ఏ పరిస్థితినైనా నీ జీవితంలో దేవుడు మార్చేయగలడు. నువ్వు అనారోగ్యంతో ఉన్నావా, నిన్ను లేవనెత్తగలడు దేవుడు. ఒకవేళ దుఃఖంలో ఉన్నావా, నీ దుఃఖాన్ని తీసివేయగలడు దేవుడు. నువ్వు చింతలో ఉన్నావా, నీ చింతను దేవుడు తీసేయగలడు. భయపడొద్దు, దిగులు పడొద్దు. ఆలస్యము జరుగుతుందంటే నీకేదో గొప్ప ఉపకారమును దేవుడు చెయ్యబోతున్నాడు. నమ్మిన వారందరూ రెండు చేతులు ఆకాశము చాపి గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, అందరూ కూడా దయచేసి విశ్వాసం ఉంచండి. దేవుని కార్యాలు మీరు చూడబోతున్నారు. దేవుడు మీ పక్షముగా అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ కుటుంబాల్లో, మీ యొక్క జీవితాల్లో దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చునుగాక. ఆమేన్. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమందు ఈ వాక్యాన్ని నీ బిడ్డలందరూ కూడా వినుటకు, ఈ వాక్యాన్ని అర్థం చేసుకున్నటకు, ఆలస్యంలో ఉన్న ఆశీర్వాదాన్ని బిడ్డలు గుర్తించుటకు మీరే సహాయం చేయమని, ఈ వాక్యం నిరర్ధకం అయిపోకుండా నీ బిడ్డలందరి హృదయాలలో ఫలించుటకు మీరే సహాయం చేయమని తండ్రి, నా ప్రార్థన, మా ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోండి. ఈరోజు మరొకసారి నీ బిడ్డలను కలుసుకునే అవకాశాన్ని ఇచ్చావయ్యా. వట్టివాడును, మట్టివాడును, ఎన్నికలేని వాడును, అల్పుడును, అయోగ్యుడును నన్ను నువ్వు ప్రేమించావు. అందుని బట్టి నీకు ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, ఇదిగో ఈ నా ప్రార్థన యేసు నామమున మీరు స్వీకరించి చేర్చుకుని నడిపించమని యేసు అతి శక్తి కలిగిన నామున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఇంతవరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు. మీకోసం తప్పక ప్రార్థిస్తాం. మా ఫోన్ నెంబర్ 7981258890. రెండవ నెంబర్ 8374103371. ఆమెన్. అందరికీ వందనాలండి.